హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. బ్లౌజ్ అతకడం కూడా లైనింగ్ అతికేసుకోవాలి ఫస్ట్. ఎక్కడికక్కడే ప్రతి చిన్న ముక్క కూడా బ్లౌజులో ఇంపార్టెంట్ అండి. బ్లౌజ్ అయ్యే వరకు ఏది కూడా పడేయకూడదు. ఎంత తొందరగా కట్ చేసుకున్నామో అంత తొందరగా బ్లౌజ్ కుట్టేసుకుంటే నీట్గా వచ్చేద్దండి. బ్లౌజ్ కటింగ్ వెంటనే కుట్టేయడం కూడా అవ్వాలి. పక్కన పెట్టి 2 రోజులు 3 రోజులు ఉంచకూడదు. బ్లౌజు చీరలో ముక్క చిన్నదైనా సరే లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అయిపోద్దండి. ఫుల్ బ్లౌజ్ చీరలోది చిన్నదయ్యి లైనింగే చిన్నదైతే కష్టం. ఇది హ్యాండ్స్ లోతండి. లావుగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు కూడా లోతులు ఎక్కువే తీయాలి. ఫ్రంట్ భాగానికే నాట్లు పెడతారు అన్నమాట. ఇది వచ్చి హ్యాండ్స్ అతుక్కోవడం. హ్యాండ్స్కి అసలు ముక్క సరిపోలేదండి. అలాగే అడ్జస్ట్ చేశాను. తీరా లైనింగ్ కట్ చేసేసాం కదా అంటే సరిపోద్దనే కట్ చేశాను. సరిపోదు కానీ అడ్జస్ట్ చేయొచ్చు. ఏది కుట్టనని మన దగ్గరికి వస్తే కుట్టనని వెనక్కి పంపేయడం అన్నది అవ్వదు. ఇంట్లో టైలర్స్ ఎవరైనా సరే కుట్టనందుకు ప్రయత్నిస్తారు. వదులుకోరు, కస్టమర్స్ని వదులుకోరు. బ్లౌజులు వచ్చేది కూడా వదులుకోరు. 4 డబ్బులు వస్తాయనే కదా ఆశపడతారు. ఎందుకు వదులుకోరు? కొంచెం టైం అయినా సరే ఇగోండి అతుకులు హ్యాండ్ ఆ 4 ముక్కలు కూడా అతుకులే పడతాయి. ఆ అతుకులకి ముక్క లేకపోయినా సైడ్ కట్ చేసిన చంక ముక్కలు అడ్జస్ట్ ముక్కలాగా ఆ ముక్కలు మిగిలిన మొత్తం కలిపి చూస్తే షేప్ బెల్ట్లో అందులోనే అతుకులు అందులోనే అవే ముక్కలు మిగిలాయి. అందులోనే జాగ్రత్తగా కట్ చేసి ఆ చిన్న ముక్క కూడా యూజ్ అవుతుందండి పడేయకుండా అటు పెట్టుకుంటే. అలాగే ఆ బ్లౌజ్ పూర్తి చేశానండి. ప్రతి చిన్న ముక్క జాయింట్ చేసి షేప్ బెల్ట్ అయితే అస్సలు సరిపోలేదు ఈ బ్లౌజ్కి అయితే. ఈ మధ్యకాలంలో ఇచ్చిన బ్లౌజులన్నీ అలాగే ఇస్తున్నారు అందరం. ఏంటి కుట్టినంటే మళ్ళీ తీసుకెళ్ళిపోతారో మళ్ళీ రారేమో కస్టమర్స్ అని భయం మనకి. ఇంట్లో కుట్టి టైలర్కి అందరికీ అయ్యే భయాలండి. టైలరింగ్ అంటే ఆషామాషి కాదు, చాలా కష్టమైంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ టైలరింగ్ మానేయాలని. కానీ ఇది తప్ప మనకు వేరే వర్క్ రాదు. అదిగో చేతికి ఎన్ని ముక్కలు అతుకులు పడుతున్నాయి. బ్లౌజు తలపోటు వచ్చేసింది బ్లౌజ్ కుడుతున్నప్పుడల్లా. ఎంత జాయింట్లు వేసినా ఇంకా జాయింట్లు పడుతున్నాయి. ఆఖరికి ఏదో విధంగా అయితే బ్లౌజ్ పూర్తి చేసే వరకు అయితే ఆ పని మిషన్ అయితే దిగను. ఎవరైనా సరే అండి బ్లౌజ్ అయిపోవాలి. అయిపోతేనే అప్పుడు మనస్ఫూర్తిగా అమ్మాయి అనిపిస్తుంది. హ్యాండ్స్ అవి రెడీ చేసేసుకున్నాను. ఇంకా త్వరగా ఉన్న ముక్కలన్నీ కలిపి అతి కష్టం మీద బ్లౌజ్ అయితే షేప్ బెల్ట్ తయారు చేసుకున్నానండి. చీరలు కూడా లేవు, కనీసం వీళ్ళు చీరలు కూడా ఇవ్వరు. బ్లౌజులు వాళ్ళే కట్ చేసుకొని ఏదో మనం పెద్ద తీసేసుకుంటామని ఫస్ట్ బ్లౌజ్ కుట్టించుకొని ఎప్పుడో లాస్ట్లో చీరలు జిగ్జాక్కిస్తారు. ముందు ఇస్తే ఏమైనా తీసేసుకుంటాను. అప్పుడు చీరలు కుట్టినప్పుడు తెలుస్తుంది. ఉంచేసుకుంటారు సగం ముక్కలు చీరల్లో. మరి దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటో తెలియదు. కానీ కష్టపడేటప్పుడు తెలుస్తుంది. అయ్యో చీరలు ఇస్తే మనమన్నా కట్ చేసుకుంటాం కదా, వాళ్ళే కట్ చేస్తారు. అవేమో సరిపోవు. ఎందుకు కుట్టలేవు, వాళ్ళు కుట్టేస్తున్నారు వీళ్ళు కుట్టేస్తున్నారు అంటున్నారు. టైలరింగ్ అంటే ఆషామాషిగా అయిపోయిందండి అందరికీ. నిజంగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. చెప్పడానికి అందరూ బాగానే చెప్తారు కబుర్లు, చేసేవాడికే తెలుస్తుంది కష్ట విలువ ఏంటో. బ్లౌజ్ కుట్టడం ఎంత కష్టమో అది కుట్టాక సెట్ అయ్యిందని చెప్తూ టెన్షన్ ఎలాగుందో, ఇన్ని అతుకులు కుట్టాం కదా ఎలాగుందో వాళ్ళు ఫోన్ చేసే వరకు ఇంకో టెన్షన్. ఫోన్ చేసి బాగుందంటే అప్పుడు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. డబ్బుల మాట దేవుడెరుగు కానీ వాళ్ళు వేసుకుని చెప్పే వరకు టెన్షన్ తలనొప్పి. ఎందుకంటే ఇన్ని అతుకులు పడ్డాయి కదా, ఎట్లా వచ్చిందో బ్లౌజ్ ఎట్లాగొచ్చిందని. షేప్ డాట్లు ఆది బ్లౌజ్తోనే చూసుకోలేండి. ఉజ్జాయింపుకి అది పెట్టుకోకూడదు. ఆది బ్లౌజ్ పెట్టే షేప్ డాట్ చూసుకుని షేప్లు వేసుకోవాలి. షేప్ కూడా ఎప్పుడు కూడా పెద్దది తీసుకోకూడదండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి చిన్నదే తీసుకోవాలి. నేనైతే చిన్నదే తీసుకుంటాను డాట్స్.